హాయ్ అన్న ప్రతి ఒక్కరికి. చాలామందికి సెంటర్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. కొంతమందికి అయితే సెంటర్స్ ఓపెన్ అయ్యి వాళ్ళ తాలూకు డేట్స్ కూడా వచ్చాయన్నమాట. నాకైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాకైతే డేట్స్ కూడా ఇప్పుడు డేట్ వచ్చింది, అలాగే ఏ సెంటర్ కూడా వచ్చింది కూడా తెలిసింది. అంటే ఏమైందంటే యాక్చువల్గా 12 తర్వాత మనకి 12:30 తర్వాత మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అంటే చెకింగ్ చేసుకోవడానికి మనకి ఏ సెంటర్స్ వచ్చాయి, అలాగే మన యొక్క ఎప్పుడు డేట్స్ వచ్చాయని. అయితే 2 అవర్స్ వరకు ఏంటంటే సైట్లోన మనకి ఆ డౌన్లో ఒక ఇదే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాగైతే వచ్చింది క్లిక్ హియర్ టు ఫర్ యువర్ అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఏమైందంటే అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక కార్డ్ అయితే, ఫిజికల్ కార్డ్ అయితే రావడం జరిగింది. అందులో మన యొక్క సెంటరు అలాగే మన యొక్క డేట్స్ కూడా రావడం జరిగింది అనమాట. కొంతమందికి ఇలా రాలేదు, ఎందుకంటే ఆఫ్టర్ 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి ఆప్షన్ అయితే చూపించట్లేదు, ఓన్లీ అందరికీ డేట్స్ మాత్రమే చూపిస్తుంది. అంతేగాని సెంటర్స్ అయితే కొంతమందికి చూపించట్లేదు అనమాట. ఆ ఆప్షన్ చాలామందికి ఏంటంటే డిసేబుల్ అయిపోయింది అనమాట. అంటే ఆ ఆప్షన్ అయితే చూపించట్లేదు, అయిపోయింది. ఇంకా ఓన్లీ అందరికీ ఇప్పుడు మనం ఎవరైతే చెక్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఓన్లీ డేట్సే వాళ్ళకి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది 27 ఈ మంత్ 2024 ఈ డేట్ కానీ చూపించింది అనుకో, అక్కడ ఏమొస్తుందంటే డౌన్లోడ్ది బిఫోర్ 4 డేస్ అని చెప్పేసి కాల్ లెటర్లో మీకు 4 డేస్ బిఫోర్ వస్తుందని ఇలా ఉంటుంది అనమాట. అంటే ఏమైందంటే నేనైతే 12:30 తర్వాత వెంటనే ఎప్పుడైతే రిలీజ్ అయిన వితిన్ 1 అవర్ లోపల నా యొక్క అడ్మిట్ కార్డ్స్, అంటే నా యొక్క ఫిజికల్ సెంటర్ అలాగే డేట్ చూసుకోవడం జరిగిందనమాట. నాకు సెంటర్ కూడా ఎక్కడో తెలిసింది, అలాగే డేట్ కూడా అనౌన్స్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఓన్లీ డేట్స్ మాత్రం అనౌన్స్మెంట్ అవుతుంది. బిఫోర్ 4 డేస్ అయితే వాళ్ళకి సెంటర్స్ అలాగే ఏ టైంకి రిపోర్ట్ ఇవ్వాలి అంటే మ్యాక్సిమం 5 o'clockకి అందరూ రిపోర్ట్ ఇస్తారు AM. ఇది తెలిసిందే. వాళ్ళ యొక్క సెంటర్స్ ఎక్కడొచ్చింది, అది హైదరాబాద్ వచ్చిందా, లేకపోతే వైజాగ్ వచ్చిందా, లేకపోతే చిత్తూరు ITBP చిత్తూరు వచ్చిందా, ఇలా తెలుస్తుంటుంది అనమాట. ప్రెజెంట్ అయితే ఎవరు కూడా కంగారు పడకండి నాకు సెంటర్స్ రాలేదని చెప్పేసి. మీకు డేట్స్ వచ్చాయి కదా, డేట్స్ వచ్చిన బిఫోర్ 4 డేస్ ముందు అయితే మీకు సెంటర్స్ మీ యొక్క అడ్మిట్ కార్డు కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఫిజికల్ అడ్మిట్ కార్డు అంటే ఇప్పుడు ఎవరైతే 12:30 తర్వాత వెంటనే చూసుకున్నారు వితిన్ 1 అవర్లో, వాళ్ళందరికీ సెంటర్స్ కూడా తెలిసాయి అనమాట. సెంటర్స్తో పాటు డేట్స్తో పాటు సెంటర్స్ కూడా తెలిసాయి. ఇప్పుడు ప్రెజెంట్ 4 o'clockకి ఎవరైతే చెక్ చేశారో వాళ్ళందరికీ ఓన్లీ డేట్స్ మాత్రమే అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి అనమాట. ఓన్లీ డేట్స్ మాత్రం చూపిస్తుంది, సెంటర్స్ అయితే చూపించట్లేదు. ఇలా అని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడకండి. మీకున్న డేట్ ఏదైతే వస్తుందో ఆ డేట్ మీ బిఫోర్ 4 డేస్ అయితే మీకు ఖచ్చితంగా కాల్ లెటర్ అనేది ఫిజికల్ అడ్మిట్ కార్డ్ జీమెయిల్కే మీకు వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం, ఓకేనా. అలాగే 5 km వితిన్ టైంలో ఎలా కంప్లీట్ చేయాలి, షార్ట్ టైంలో మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా కూడాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంటే ఈవినింగ్ యాక్చువల్గా అయితే మీకోసం నేను వీడియో అయితే చేయాలి, కానీ 5 అయిపోతుంది, నాకు గ్రౌండ్ టైం అయిపోతుంది కాబట్టి. సో అందరూ కూడా ఫిజికల్గా బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. మీకోసం 5 km ఏ విధంగా మనం రన్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఈ తక్కువ సమయంలో మనము కంప్లీట్ చేయగలమా లేదా, అలాగే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ CRPF ట్రేడ్స్మెన్ రన్నింగ్కి వెళ్ళడం జరిగింది, అది కూడా 5 km. ఇప్పుడు చాలామంది చంద్రయాన్ కొట్టి వెళ్తారు కదా, నేను వెళ్ళింది కూడా చంద్రయాన్ కొట్టే. సో ఏ విధంగా నేను తీసుకున్నాను అవి మీకు కూడా హెల్ప్ అవుతాయని చెప్పి చేయడం జరుగుతుంది అనమాట. కాకపోతే ప్రెజెంట్ అయితే చేయను, ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిన సమయం. సో తర్వాత అయితే ఖచ్చితంగా చేస్తాను. సో అందరికీ బాయ్. అందరూ ఫిజికల్కి బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. జై హింద్.